హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందు షార్ట్లో అయితే చెప్పాను కదా, భోగి పండుగ రోజే మా ఊర్లో అయితే ముగ్గుల పోటీలు కూడా పెట్టేశారని. ఆ రోజు మా ఆడబిడ్డ వాళ్ళు రావడము, మాకు గాజులు పెట్టడము, నెక్స్ట్ మా పిల్లలకి భోగి పళ్ళు పోయడము, తర్వాత అవి మా ఆడబిడ్డ వాళ్ళు అలా వెళ్ళారో లేదో ఇటు ముగ్గుల పోటీకి పిలుస్తూనే ఉన్నారు. మేమైతే ముగ్గు కూడా ప్రాక్టీస్ చేయలేదు, అసలు ఏం వేయాలో ఏంటో అని. మళ్ళీ పార్టిసిపేట్ చేయకుండా అయితే ఉండలేము, అందరు వేస్తుంటే మనం ఆగుతాము? అసలే ఆగలేము కదా. ఏదో ఒకటి అప్పటికప్పుడు ఫోన్లో చూసి ఏదో ఒకటి వేసేద్దాంలే అనేసి అప్పటికప్పుడు ఒక ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా మా వారితో అయితే అన్ని కలర్స్ అయితే తెప్పించేసాను, దానికి కావాల్సినవి. ఇంకా ఊర్లో దొరికిన కలర్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా నేనైతే ఆ కలర్స్ అన్నీ తీసుకొని రంగంలోకి అయితే దిగిపోయాను. ఎలా వస్తే అలా వచ్చింది అన్నట్టు అయితే వేసేసాను అనమాట. ఇంక నేను వేసిన ముగ్గుకి హైలైట్ అయ్యేదే జడ. మరి జడ రావాలి అంటే దానికి బ్లాక్ కలర్ అయితే కావాలి. ఇంకా మా ఊర్లో అయితే బ్లాక్ కలర్ అయితే దొరకలేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మాకు. ఇంకా బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గు తీసుకొచ్చి ఆ బొగ్గునే ఇంకా పొడి కూడా అప్పుడు చేసేంత టైం కూడా లేదు, బొగ్గునే తీసుకొచ్చి గీసానన్నమాట జడలాగా. అసలు అప్పటికప్పుడు ఆ ఐడియా రాకపోయి ఉంటే మాత్రం నా ముగ్గు మొత్తం ఫ్లాప్ అయిపోయేది. ఇంకా దానికి తోడు నేను ముగ్గు స్టార్ట్ చేయడం మా జున్నుగాడు కూడా పడుకుంది. ఇంకా తనని పడుకోబెట్టేసే ముగ్గు స్టార్ట్ చేశాను, లేకపోతే అది అస్సలు ఆగదు, నన్ను వెయ్యనీయదు, ఒక సైడ్ ఆగదు, బాగా చికాకు పెట్టేది. తనేంటో ఈ మధ్య అసలు ఎవరి దగ్గర, వాళ్ళ డాడీ దగ్గర కూడా ఎక్కువసేపు ఉండట్లేదు, నేనే కావాలని అయితే ఏడుస్తుంది. ఇంకా ఎలాగో అలా అప్పటికప్పుడు ఏదో ఫోన్లో చూసి వేసినా కానీ ముగ్గు అయితే బాగానే వచ్చింది. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రైజ్ కూడా వచ్చేసింది నాకు. థర్డ్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట. 1, 2, 3 అయితే ఇచ్చారు. ప్రైజ్ అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.